అందరికీ నమస్తే. నా పేరు అంజిరెడ్డి. నేను ఐటీఎం యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదువుతున్నాను, 3rd ఇయర్. ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలో వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ తర్వాత ఏమేమి కావాలి మన ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారీలో, అలాగే దీని యొక్క ఉపయోగాలు ఏంటివి, దురుపయోగాలు ఏంటివి, దీన్ని 0 బడ్జెట్తో తయారు చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే వర్మీ కంపోస్ట్ని చిన్నపాటి రైతులు కానీ పెద్దపాటి 0 బడ్జెట్తో తయారు చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ మొత్తం కావాలంటే వీడియోని ఫుల్గా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మన యొక్క వీడియోని. మనకి ఫస్ట్గా వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ ఏంటివి అంటే, మనకి ఏవైతే పదార్థాలు ఉపయోగపడతాయి అని అంటే మనకి ఫస్ట్ వచ్చేసి పేడ కానీ, ఈ యొక్క వేస్టేజ్ వెజిటేబుల్స్ యొక్క వేస్టేజ్ కానీ, ఏదైతే చెట్ల నుంచి వచ్చే బ్రాంచెస్ కానీ, వేస్టేజ్ ఆకులు కానీ, ఈ మొత్తం కలెక్ట్ చేసి మనము ఈ విధానంగా ఏదైతే చేసినారో ఇట్లా ఒక బెడ్ రూపంలో మొత్తము లేయర్ వైజ్గా మనం మొత్తము అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కాలేజీలో ప్యాడిస్ట్రా కూడా అరేంజ్ చేయొచ్చు. మనం దీంట్లో ప్యాడిస్ట్రా, మనకు వచ్చేసి డంగ్, అలాగే వెజిటేబుల్ వేస్టేజెస్, రాటన్ వెజిటేబుల్స్ కానీ, ఇవన్నీ మనం లేయర్ వైజ్గా ఒక పిట్లో లేయర్ వైజ్గా మనం బెడ్ టైప్లో చేసినారు. మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే లేయర్ వైజ్గా అరేంజ్మెంట్ అనేది చేయడం జరిగింది కాలేజీలో మొత్తం. ఈ యొక్క లేయర్ వైజ్లో మనకు వచ్చేసి ఫస్ట్ కింద వచ్చేసి ఏవైతే మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కొమ్మలు కానీ ప్లాంట్స్ యొక్క వేస్టేజ్ మొత్తం వేసినారు. దీనిపైన వచ్చేసి మనకి వెజిటేబుల్స్ యొక్క వేస్టేజ్ చేసినారు మొత్తము. ఈ కాలేజ్కి మెస్కి సంబంధించిన వేస్టేజ్ మొత్తం ఇట్లా బెడ్ రూపంలో మనకి పరచడం అనేది జరిగింది. దీనిపైన మనం నెక్స్ట్ లేయర్ వచ్చేసి ప్యాడ్ స్ట్రా వేస్తాము. అంటే ఏదైతే వరిగడ్డ అనేది పరవడం జరుగుతుంది దీనిపైన. ఆ యొక్క వరిగడ్డి పరిచిన తర్వాత మనము దానిపైన మనకి కౌడంగ్ అనేది మన యొక్క ఎరువు, ఈ యొక్క ఎరువు అనేది మనము ఇట్లా పరచడం జరుగుతుంది. పైన అప్పర్ మోస్ట్ లేయర్ మనం దీంతో కప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనము ఎర్త్ వామ్స్ అనేవి అప్లై చేస్తాము. ఒక్కొక్క బెడ్కు 1 kg to 2 kgs ఆఫ్ ఎర్త్ వామ్స్ అనేది మనం అప్లై చేస్తాము. ఆ తర్వాత మనం ఇక అప్లై చేసిన తర్వాత మనము ఏవైతే జూట్ బ్యాగ్స్ అని అంటాము, మనం సంచి బట్టలు అంటారు మన ఊర్లలో, ఈ యొక్క జూట్ బ్యాగ్స్ ని మనం ఈ యొక్క బెడ్స్ ని మొత్తం కవర్ చేయడం జరుగుతుంది, ఇటు సైడ్ అటు సైడ్. ఆ తర్వాత మనం ఖచ్చితంగా మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ యొక్క బెడ్లలో మాయిశ్చర్ ఎట్లా మెయింటైన్ చేస్తామంటే, ఎప్పుడైతే నీకు తడి శాతం అనేది తగ్గింది అని అనిపిస్తుందో మన యొక్క వర్మీ కంపోస్ట్ ప్రిపరేషన్ బెడ్లా, అప్పుడు నీ యొక్క జూట్ బ్యాగ్స్ పైన వాటరింగ్ అనేది, ఈ యొక్క పైప్ అనేది వాటరింగ్ కోసమే మనం ఇక్కడ అరేంజ్ చేసిర్రు. ఈ యొక్క పైప్ ద్వారా మనం వాటరింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క బెడ్స్ పైన. ఆ వాటరింగ్ అనేది రెగ్యులర్ గా మాయిశ్చర్ అనేది ఇస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతాయంటే మనకి ఎర్త్ వామ్స్ అనేవి మంచిగా కన్జ్యూమ్ చేసుకుంటాయి వాటి యొక్క ఫుడ్ ని. మేజర్ గా మనం అప్పర్ లేయర్ ఎందుకు వేస్తామంటే, ఈ యొక్క కౌడంగ్ ని అంటే ఈ యొక్క పేడ అనేది ఎందుకు వేస్తామంటే, ఎర్త్ వామ్ ఎక్కువ ఇష్టపడేది పేడనే. ఏదైతే ఈ వర్మీ కంపోస్ట్ ఎలా తయారైతే అంటే, ఏదైతే ఎర్త్ వాము తింటుందో, తిని విసర్జిస్తుందో, ఆ యొక్క విసర్జనని మనం ఆ యొక్క వానపాము యొక్క విసర్జనని మనం వర్మీ కంపోస్ట్ అని అంటాము. ఈ యొక్క వర్మీ కంపోస్ట్ అనేది మనకి 50 to 60 days లో మనకి తయారవుతుంది. ఈ యొక్క వర్మీ బెడ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి 5 బెడ్స్ అనేవి ఉన్నాయి. ఈ 5th బెడ్ వచ్చేసి అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3 కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఈ యొక్క 3 పైన ఇది చూసినట్టయితే జూట్ బ్యాగ్స్ అనేవి కవర్ చేయలేదు మన కాలేజీలో. మేబీ చేస్తారని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కాబట్టి పెద్ద అవసరం లేదా ఒక్కోసారి మనకి ఏంటంటే షెడ్ అనేది కూడా వేసుకుంటారు. మనము అక్కడ ఇంకొక షెడ్ కూడా ఉంది మన వర్మీ కంపోస్ట్ షెడ్. ఇది వచ్చేసి నార్మల్ గా అది పిట్ మెథడ్, ఇది వచ్చేసి నార్మల్ గా బెడ్ మెథడ్ లాగా చేసినారు ఈ యొక్క వర్మీ కంపోస్ట్ ని. ఇది వచ్చేసి 50 to 60 days లో మనకి తయారవుతుంది మన వర్మీ కంపోస్ట్ మొత్తము. దీనివల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి, దురుపయోగాలు కూడా ఉన్నాయి. ఉపయోగాలు వచ్చేసి మనం ఈ యొక్క వర్మీ కంపోస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఉపయోగాలు వచ్చేసి చాలానే ఉన్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు మనకి భూమి యొక్క ఫర్టిలిటీ, ఏదైతే భూమి యొక్క సారాన్ని మనకి పెంచడం జరుగుతుంది. భూమి యొక్క సారాన్ని నీకు తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే మన కెమికల్స్ వాడి నువ్వు భూమిలో ఇది చేసేదానికన్నా ఈ యొక్క వర్మీ కంపోస్ట్ వల్ల మనకి సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది మనకు డ్యామేజ్ జరగదు. నెక్స్ట్ వచ్చేసి మంచి ప్రొడక్షన్ కూడా వస్తుంది, క్వాలిటీ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. నువ్వు తీసుకునే యొక్క ఫుడ్లో కానీ కెమికల్స్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం దురుపయోగాల గురించి మాట్లాడినట్టయితే మనకి ఏదైతే న్యూట్రియంట్స్ ఈ యొక్క వర్మీ కంపోస్ట్ ప్రజెంట్ అయి ఉంటాయో దాంట్లో మనకి తక్కువ కంటెంట్ అనేది ఉంటుంది, న్యూట్రియంట్స్ అనేవి. అవి కూడా స్లోగా అప్టేక్ అవుతాయి, ప్లాంట్స్ అనేవి అప్టేక్ చేసుకుంటాయి. మనం ఎప్పుడైతే వర్మీ కంపోస్ట్ మన పొలంలో అప్లై చేసినామో అవన్నీ స్లోగా అప్టేక్ చేసుకుంటాయి. ఇది ఒక్కటే మనకి దురుపయోగం అనేది ఉన్నది. మళ్ళా నీకు ఈ యొక్క వర్మీ కంపోస్ట్ వచ్చేసి కేజెస్ లెక్క అమ్ముతారు మన సైడ్.
మన ఈ యొక్క వర్మీ కంపోస్ట్ గురించి ఈ వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క వర్మీ కంపోస్ట్కి ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, దీని యొక్క పిట్ మెథడ్ ఎట్లా వేసుకోవాలి, దీని యొక్క షెడ్ మెజర్మెంట్స్ కానీ షెడ్ ఎట్లా వేసుకోవాలి, మిగతా డీటెయిల్స్ కావాలంటే అయినా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన యొక్క ఈ వీడియోలో ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మన వీడియోలో కమెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేనైతే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.